తెలంగాణలో అందాల పోటీల ప్రకటన దుమారం రేపుతుంది. మే 4 నుంచి తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయని రేవంత్ సర్కార్ ప్రకటించింది. దీంతో మహిళల అశ్లీల నృత్యాలు చూపే కార్యక్రమం సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైన తెలంగాణలో ఎందుకు అంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై విశ్వ హిందూ పరిషత్తు సైతం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా చేనేత వారసత్వం పేరుతో హైదరాబాద్లో 72వ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించడాన్ని పీఓడబ్ల్యూ సంధ్య తప్పుపట్టారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తామని చెబుతూ తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే కుట్ర జరుగుతుందని విమర్శించారు. అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక కానున్నది అని ఇటీవల టూరిజం రాష్ట్ర కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటించారు. అట్లాగే మిస్ వరల్డ్ ఈవెంట్స్ కండక్ట్ చేసేటువంటి మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థ నుంచి జూలియా మోర్లీ ఎవరైతే దాన్ని స్టార్ట్ చేసినాడో ఎరిక్ మోర్లీ 1951లో అతని భార్య 2000 నుంచి ఆయన చనిపోయాక ఆమె చూస్తుంది. సంయుక్తంగా వాళ్ళు నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీలు అంటే ఏంటో అందరికీ తెలుసు. ప్రపంచంలో సౌందర్య ఉత్పత్తులు అమ్ముకోవడానికి $1 మిలియన్ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ పేర్కొంది. గత సంవత్సరం 2024లో 71వ పోటీలు కూడా ఇండియాలో జరిగినాయి. అది ముంబైలో జరిగింది. 72